హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో అంటే కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత కొత్తగా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయడం మరోవైపు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికవడం ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే కానీ ఈ గ్యాప్ లో జరిగిన కొన్ని దుర్మార్గాలు కిరాతకాలు రాష్ట్ర ప్రజల దృష్టి నుంచి చెరిగిపోని విధంగా మారిపోయినాయి. ఒకటి వైసీపీకి సంబంధించిన జిల్లా కార్యాలయాన్ని కూల్చేయడం ఒకటైతే కూటమి ప్రభుత్వ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో డిస్ట్రాయ్ అంటే ఈ అరాచక పాలనకు సంకేతంగా కనిపిస్తా వస్తుంది. మరోవైపు ఈ పరిణామాలన్నింటిలో ఒక హత్య అతి కిరాతకంగా ఒక దళిత యువతిని హత్య బలవంతం చేసి రేప్ చేసి మానభంగం చేసి అత్యాచారం చేసిన ఘటన పెద్దగా ఎక్కడ కూడా మీడియాలో ప్రొజెక్ట్ కాకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అత్యంత దౌర్భాగ్యం. ఒక్కసారి ఆ వార్తను ఈ పచ్చపత్రికలు ఎట్లా రాసినాయో దాని తర్వాత మాట్లాడుకుందాం. మనం 21 ఏళ్ల పేద యువతి సుచరితను అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. అసెంబ్లీ తొలి రోజు ఈపురుపాలెంలో ఘటన. ఇదే వైసీపీ ప్రభుత్వంలో అయితే సుగాలి ప్రీతి ఇంకా రకరకాల స్టోరీలు మొత్తం బ్యానర్ ఐటమ్స్ వేసి వండి వార్చేటోళ్ళు. దీనిలో ఏం రాసినా ఒకసారి చూసిన తర్వాత మనం దీని వెనకాల అసలుగా వాస్తవాన్ని మాట్లాడుకుందాం. రేప్ చేసి కర్రలతో కొట్టి చంపేసి బాపట్ల జిల్లాలో యువతిపై అత్యాచారం. బహిర్భూమికి వెళ్ళినప్పుడు దుర్ఘటన. బహిర్భూమికి వెళ్ళిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై కర్రలతో తలపై మోది అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ దారుణం బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పంచాయతీ సీతారాంపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన పముల జిల్లా సుచరిత శుక్రవారం తెల్లవారుజామున సమీపంలోని రైలు పట్టాల వైపు బహిర్భూమికి వెళ్ళింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కర్రలపై ముఖంపై బాది హత్య చేశారు. చెవులకున్న కమ్మలను కూడా లాక్కెళ్లారు. ఎంతసేపటికి కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి వెళ్లి చుట్టుపక్కల వెతికారు. రైలు పట్టాల సమీపంలోనే కుమార్తె విగతజీవిగా కనిపించింది. దీంతో కన్నీరు మున్నీరవుతూ చుట్టుపక్కల వారికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలిది చేనేత కుటుంబం 8 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం నుంచి ఈపురుపాలెం వచ్చింది. సుచరిత కోవిడ్ సమయంలో ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేసింది. ఆ తర్వాత మిషన్ నేర్చుకుని కుటుంబానికి చేదోడువాదుగా ఉంటుంది. ఆ పరిసరాల్లో కొందరు యువకులు గుంపులుగా తిరుగుతుంటారని మృతురాలి తండ్రి పోలీసులకు తెలిపారు. కాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల సాయం అందించింది. తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు 44 గంటల్లో పట్టుకోవాలని కొత్త హోంమంత్రి వంగలపూడి అనిత మేడం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది కథనం. కానీ దీని వెనకాల జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఢిల్లీలో నిర్భయ ఘటన మరొక దిశ ఘటన ఎట్లయితే జరిగినాయో అంతకంటే పాశవికంగా ఈ సుచరితను అత్యాచారం చేసి చంపేసి చెట్ల పొదల్లో పడేసి ఒంటిపై నూలు పోగు లేకుండా పడేసిపోయారు. వాస్తవానికి ఆమె మర్మంగా అంటే చెప్పుకోలేని రీతిలో హింసించి మరీ చంపారు. ఇంత దారుణమైన సంఘటనను ఈ పచ్చపత్రికలు కానీ మిగతా మీడియా కానీ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తలేవు అంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నారా లోకేష్ ఏం మాట్లాడినరు? అరాచక పాలన, కిరాతక పాలన, ఆ సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి హత్య కేసును చూపించి ఇక దాన్ని ఈ 5 ఏళ్ల పాటు నడిపించి ఇది ఒక అరాచక పాలన అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. ఒకసారి ఆ సుగాలి ప్రీతి ఫోటోలను కూడా మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. దీనికి అప్పటి ప్రభుత్వానికి ఏం సంబంధం? తర్వాత వీళ్ళ తమ్ముడిని కూడా కొట్టి చంపిరని చెప్పి అదొక ఆరోపణ. సరే, అప్పుడు ఏదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక సానుభూతి పరుడు ఏదో లైంగిక ఆరోపణలు ఏదో మొత్తానికి సంథింగ్ ఈజ్ బిహైండ్ దేర్. ఈ ఘటన 2017లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పదే సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే రేంజ్లో ప్రొజెక్ట్ చేసిండు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో గతంలో విందాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోవడం జగన్మోహన్ కి పక్క పడిచేసిన కొలకాయ పడితే రాష్ట్రం అంతా ముగిపోతుంది. మన గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి ఫస్ట్ కేసు సుగాలి విన్నారు కదా? జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం మొత్తం ఊగిపోతుంది. అదే సుగాలి ప్రీతికి మాత్రం న్యాయం చేయడానికి మాత్రం చేతులు రాలేదని చెప్పి మాట్లాడింది కదా. మరి ఈరోజు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతిని మీరు ఇంతకుముందే మీకు చూపించిన కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినరు. ఇక ఆ ఎపిసోడ్ ఒడిసిపోయింది.
దాని గురించి అంటే మీకు గుర్తుంటే ఇంకా అమ్మాయి దయ కుటుంబం వాళ్ళ నిర్దయ. ఇప్పుడు దాన్ని మించిన ఘటన ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా. ఇదిగో స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత మేడం వెళ్ళి ఆ ఘటనను పరిశీలించి ఆమె కూడా ఒక సాటి మహిళగా పాపం కన్నీరు గార్చి అంటే వివస్త్ర అయ్యి ఉండి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా పోవడం చాలా తీవ్రంగా కలిసివేసిందని తానే మాట్లాడింది. మరి సుగాలి ప్రీతి ఆమెది ఊరేసుకున్న ఘటన, ఇది అత్యంత పాశవికంగా రేప్ చేసిన ఘటన. మరి దేనికి న్యాయం చేయాలి? మీ ప్రాధాన్యత క్రమం ఏంటి ఒకసారి చెప్పాలి. కుటుంబానికి 10 లక్షల రూపాయల డబ్బులు ఇస్తే సరిపోతుందా పరిహారం? ఇదే హోంమంత్రి మేడం ఏమంటది, దీనికి కూడా గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు వాళ్ళు. అంటే గంజాయి మత్తులో చేసిన హత్యగా దీన్ని సింపుల్గా తీసి పడేసారు అనమాట. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు జూన్ 4 నుంచి ఇప్పుడు మొదలు పెడితే 15 రోజులు అయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల దారుణాలు, ఎన్ని రకాల అరాచకాలు, ఎన్ని రకాల కిరాతకాలు మీ ప్రభుత్వ హయాంలో జరిగినాయో తెలియదా? ఆ భయంతోన ఏ ఒక్కడన్నా అంటే ఈ మహిళల మీద కన్నెత్తి చూసే అవకాశం ఉండేనా? దీనికి డ్రగ్స్కి ఏం సంబంధం? గత ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు లాజిక్ లేకుండా, బ్రెయిన్ లేకుండా ఎట్లా ఆరోపణలు చేస్తారు? మొత్తం ఈ 5 ఏళ్ల పాలన మొత్తానికి సుగాలి ప్రీతి ఒక హత్య, ఇంకా ఏవో 2-3 చిన్న చిన్న హత్యలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసిరు, బాగానే ఉంది. మీరు ఏర్పడ్డ కొత్తలో ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే ఈ ఘటన బయటపడ్డప్పుడు దీన్ని అత్యంత సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో సమాజం ముందర పెట్టి ఏం శిక్షలేనా అది కోర్టు పరిధి. కనీసం ఆ ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఎట్లా చూడాలి? ఇక ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ మన సమాజపు తాలూకు ఆడబిడ్డల మానవలను సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటి? దేనికి అంటే మీరు కూర్చోబెట్టి టీవీల ముందు కూర్చొని బూతులు తిట్టడానికి మీరు బూతులు తిట్టబట్టే కదా మీరు మన నాయకులు ఇలా ఉన్నారు. మన సమాజపు తాలూకు ఆడబిడ్డల మానవలను సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటి? విన్నారు కదా. అదే సుగాలి ప్రీతికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆవేదన, ఆర్ద్రత, ఆక్రోశం నిజమే అనుకుందాం. గతంలో 151 సీట్లు ఉండి కూడా ఏం లాభం, ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోతే మన ఇంటి ఆడబిడ్డకు అని మాట్లాడింది కదా పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు మీకు 164 సీట్లు ఉన్నాయి కదా సార్, మరి ఈ సుచరితకు న్యాయం చేయకపోతే మన ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆలోచించాలి కదా. అంటే ఈ ఘటన మీ దృష్టికి వచ్చిందా లేదా? రాకపోతే ఈ మైరా మీడియా ద్వారానన్నా మేము అప్పీల్ చేస్తున్నాం, సుగాలి ప్రీతికి ఒకవైపు న్యాయం చేస్తూనే ఈ సుచరితకు కూడా యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద, మీ కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఇట్లాంటి ఘటనలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా జరిగే అవకాశం ఉంది. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు దిశ యాప్ను తీసుకొస్తే దాని మీద రకరకాల రూమర్లు క్రియేట్ చేసి మహిళల్లో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీ ప్రభుత్వం కొలువైన వెంటనే ఇంత పాశవిక దాడి, ఇంత దారుణమైన అంటే మరో నిర్భయ లాంటి ఘటన జరిగితే ఇంకా మీరు చేతులు పిసుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద మంచి ఎట్లా పడితే అట్లా రాళ్ళు వేయొచ్చు, బటగాల్చి మీద వేయచ్చు, అంతా బాగానే ఉంటుంది. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రజలు కూడా గమనిస్తారు కదా. సో సుచరితకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.